నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది నిన్నటికంటే కొద్దిగా తక్కువగా రావడం అయితే జరిగింది. ఇక ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటి కంటే కొద్దిగా ధరలు అనేవి పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి 10 రూపాయలతో నుండి 32 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. ఇక మీడియం అంతా కూడా 20 నుండి 30 ధర లోపలనే పోవడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ వచ్చేసి 10 రూపాయలతో నుండి 35 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఎల్లో వచ్చేసి 25 రూపాయల నుండి 27 రూపాయలు, రెడ్ వచ్చేసి 32 రూపాయల వరకు కూడా పలమనేరు మార్కెట్లో పోవడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి రోజా పూలు గత 2 రోజుల నుంచి కూడా కొద్దిగా రేట్లు అనేవి తగ్గుముఖం పట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు 30 రూపాయల నుండి 85, 90 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ రేట్లు అయితే పలికాయని కూడా చెప్పుకోవచ్చు. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి చామంతి పూలు కూడా గత 3 రోజుల నుంచి కూడా రేట్లు అనేవి కొద్దిగా తగ్గడం అయితే జరిగింది. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు 70 రూపాయలతో నుండి 110 రూపాయల నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. అది కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇంకా సెకండ్, థర్డ్ క్వాలిటీ అంటే 30 రూపాయలతో నుండి 70 రూపాయల వరకు కూడా రేట్లు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని, రోజా పూలను చామంతి పూల రేట్లు ఇవే రేట్లు అయితే కొనసాగాయని మనకు మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఛానల్ ద్వారా రైతులకు చూపించడం అయితే జరుగుతుంది. చాలామంది రైతులు మన ఛానల్ చూసిన తర్వాత మనకు లైక్ కానీ షేర్ కానీ చేయడం లేదు. ఎందుకంటే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకు పోవాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.